వారి వాణిని వినిపించే ప్రతి ఒక్క వాక్యంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే పెత్తందారులకు, అదేవిధంగా అగ్రవర్ణాలలోని ఆధిపత్య ధోరణి ఉన్న ప్రతి నాయకుడికి చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తూ దళితులపైన చేసిన అకృత్యాలు, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చూసుకుంటూ వస్తే దళిత వనిత పైన జరిగిన అఘాయిత్యంలో అయితేనేమి, ఇంతకుముందే కుల్లయ్యప్ప గారి విషయం చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక మంత్రి ఒక దళితుల చావుకి ఏ విధంగా కారణమైన విషయం పైన ఇవన్నీ మీరు ఒకసారి గమనిస్తే చంద్రబాబు గారు పూర్తిగా పెత్తందారుల బస్సు పైన, అదేవిధంగా అగ్రవర్ణాల పైన సపోర్ట్ చేయడమే కాకుండా చాకచక్యంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా దాన్ని పైకి రానియకుండా చేసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అదే మీరు ఒక్కసారి గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు ఏ మీటింగ్ అయినా పోండి, ఎక్కడికైనా పోండి, మొట్టమొదటి చెప్పేది నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ. ఆయన చెప్పే మెసేజ్తో ఆయన పరిపాలనలో ఎక్కడైనా సరే మీరు గమనించండి, దళితులపై ఎవరైనా కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నా. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలలో అంత పెద్ద ఎత్తున దళితులకు ఇంతవరకు ఎవరూ చేయని విధంగా చేయడం జరిగింది. నేను ఒకటి మీకు మనం చేసుకునేది ఏమంటే, ఇంతకుముందే కాంగ్రెస్ గారు చెప్పారు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పోరాటం వచ్చారో ఈ పెత్తందారులంతా కూడా ఒకవైపు మొత్తం పెద్ద ఎత్తున చంద్రబాబు గారికి వేయడం జరిగింది. అయితే దళితులందరూ ఇటువంటి వ్యక్తులు ఉన్నాక ఒక్కొక్క పెద్దలు వెంకటరామరెడ్డి గారు, అదే శైలజనాథన్ గారు సుదీర్ఘ రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళ ముందు మనం మాట్లాడటం అంటే ఆంజనేయుడు స్వామి ముందు కోతి నాట్యం చేసేట్టు ఉంటా ఉంటుంది. అయినా కూడా మేము రాష్ట్రం నుంచి వచ్చాం కాబట్టి మాటలు మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. పెద్దలు సుధర్బాబు గారు, నేను ఇప్పటికీ దాదాపు 15 జిల్లాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కొన్ని ప్రధానమైన అంశాలతోటి మీతో మాట్లాడడం కోసం వచ్చాము. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలంగా ఉన్నటువంటి మనం ఈ పార్టీ అభివృద్ధి కోసం, ఈ పార్టీ విజయం కోసం, ఈ పార్టీలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేటువంటి ఒక లక్ష్య సాధనతోటి ఒక నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళడం కోసం మీతో మాట్లాడడం కోసం వచ్చాము. ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం మనం ఏం చేద్దామనేటువంటి 4 మాటలు మాట్లాడుకోవడం కోసం వచ్చాం. ప్రపంచంలోనే భారతదేశ యొక్క రాజ్యాంగాన్ని పటిష్టంగా నిలిపినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనల్ని తుంగలో తొక్కుతూ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ రక్షణ కోసం మనం ఏం చేద్దాం మాట్లాడుకోవడం కోసం వచ్చాం. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక మనిషి ఒక పక్కుండగా కేవలం 5 సంవత్సరాల్లో అందులో 2 సంవత్సరాలు కరోనా కోసం పోతే మిగిలింది 3 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి మరో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 బేరే చేసుకున్నాక ఈరోజు మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతోటి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఆలోచనతో ఇక్కడ మనం కూర్చున్నాక ఒక స్పష్టమైనటువంటి విధానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటే ఒక రాజకీయాలకి కేంద్ర బిందువు.
ప్రజా ఉద్యమాలకి, అనేక సామాజిక ఉద్యమాలు ఉన్నటువంటి జిల్లా, నాయకత్వం ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా. ఇక్కడ ఒక స్పష్టమైన విధానంతో 40 సంవత్సరాలు అనుకున్నటువంటి మనిషి ఒక పక్క ఉన్నాడు, కేవలం 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి మనిషి ఒక పక్క ఉన్నాక ఎస్సీలకి వీళ్ళిద్దరి యొక్క పరిపాలనలో ఎస్సీల అభివృద్ధి, సంక్షేమం, లేదంటే ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అభివృద్ధి అనేటువంటిది మనం వేరే చేసుకున్నాక నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో ఒక మాట అంటాడు. పార్లమెంట్లో రాజ్యాంగం ఇచ్చేటప్పుడు రాజ్యాంగం ఎంత గొప్పదైనా సరే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు లేనప్పుడు ఆ రాజ్యాంగం ఉన్నా కూడా ఉపయోగం లేదని చెప్పేసి అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాదాపు 70 సంవత్సరాల పైగా స్వతంత్రం వచ్చినటువంటి దేశంలో కులాలు లేని, మతాలు లేని, పేదరికం లేని మనుషులంతా ఒకటిగా ఉండాలనేటువంటి ఆ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని అందుకొని పరిపాలన చేసినటువంటి మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇది వాస్తవం. దానికి కొన్ని ఉదాహరణలు చెబుతూ ఉంటాం మీకు. మనం పేటల్లోకి వెళ్తే ఒక ఊరుంటే ఊర్లో రెడ్లు ఉంటారు, కమ్మవాళ్ళు ఉంటారు, లేదంటే కాపులు ఉంటారు, లేదంటే బోయిలు ఉంటారు, మాలలు ఉంటారు, మాదిలు ఉంటారు. అదేంటంటే మాదిపేట అంటారు, ఇదేంటంటే మాలపేట అంటారు, అదేంటంటే రెడ్డి కులంలో అంటారు. మొట్టమొదటిసారిగా 32 లక్షల ఎగసాలు ఇస్తే కులాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళ మొత్తం ఒక చోట కలిసి ఉండాలనేటువంటి, కులాలకు అతీతంగా కులాల యొక్క హద్దులు గీసేసి ఒక సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి 32 లక్షల ఎగసాలు ఇచ్చినటువంటి సామాజిక న్యాయ ప్రదాత వైఎస్ జగన్మోహన్ గారు కాదు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు చూడండి, అంబేద్కర్ గారికి ఒక మాట అంటాడు, రాజ్యాధికారానికి రాని జాతులు అంతరించిపోతాయి అని చెప్పేసి మాట్లాడతాడు. రాజ్యాధికారంలో మరి ముఖ్యంగా ఆ రోజు మండలం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ పెట్టినప్పుడు పార్లమెంట్లో, హిందూ కోడ్ బిల్ అంటే ఏంటంటే మహిళలు కూడా మనుషులతో పాటు పురుషులతో పాటు సమానం కాబట్టి వీళ్ళకు కూడా సమాన హక్కులు ఇవ్వాలి, అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి హిందూ కోడ్ బిల్తే మహిళలు అంటే వంటింటికే పరిమితం కావాలి తప్ప వాళ్ళకి హక్కులు ఏంటని చెప్పేసి ఆలోచనకి ఇస్తే ఈ హిందూ కోడ్ బిల్లు ద్వారా మహిళలకు హక్కులు లేనటువంటి ఈ పార్లమెంట్లో మంత్రిగా నేను ఉండదని చెప్పేసి రాజీనామా చేసినటువంటి ఆ పరిస్థితిలో ఎక్కడో కూడా ఉద్యమాలు చేయకుండా, ఎక్కడా కూడా ఆందోళన చేయకుండా ఈ రాష్ట్రంలో 50% పైగా మహిళలకి ఎంపీటీ, సర్పంచ్ కానించి మేయర్ దాకా, జిల్లా పరిషత్ దాకా, జడ్పీటీసీల దాకా రాజ్యాధికారంలో పురుషులతో పాటు మహిళలకి సమాన అవకాశం వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ గారు కాదు అడుగుతా ఉన్నాం. ఈరోజు